మంత్రి కొండా సురేఖకు జలకిచ్చింది ప్రభుత్వం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ నారా సుమంత్ డిప్యుటేషన్ ఆర్డర్స్ టర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన కారణాలతోనే తొలగిస్తున్నట్లుగా పీసీబీ ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రి పొంగులేటితో వివాదం వేళ వేటు పడినట్లుగా చర్చ జరుగుతోంది. సుమంత్ పై పలు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుమంత్ ఓఎస్డీగా కొనసాగుతున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది వ్యవధితో ఓఎస్డీగా 2023 డిసెంబర్ 17న సుమంత్ నియమితులయ్యారు. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీ వరకు కాంట్రాక్ట్ను పొడిగించారు. సుమంత్ పీసీబీ కాంట్రాక్టు ఉద్యోగిగా నియమితులై మంత్రి వద్ద ఓఎస్డీగా కొనసాగుతున్నారు. అయితే పాలనాపరమైన కారణాలతో సుమంత్ను తొలగిస్తున్నట్లుగా పీసీబీ మెంబర్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. వేటు ఎందుకు వేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేస్తున్న నార్ల సుమంత్ ని టర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది పీసీబీ. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఎన్నికల తర్వాత డిసెంబర్ 17న ఓఎస్డీగా సుమంత్ ను నియమించిన తర్వాత 1 year కాంట్రాక్ట్ పూర్తయింది. మళ్ళీ తిరిగి పొడిగించారు. అయితే గత కొద్ది రోజుల నుంచి అటు మంత్రి పొంగులేటితో వస్తున్నటువంటి విభేదాలు, అదేవిధంగా తన ఫారెస్ట్ శాఖ సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పై స్థాయి అధికారుల ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా సుమంత్ ఇన్వాల్వ్ అవుతున్నటువంటిది చర్చ జరిగింది. దీంతోనే నిన్న రాత్రి ప్రభుత్వం తనను టెర్మినేట్ చేస్తుందని తెలుస్తుంది. ప్రధాన కారణం అయితే అటు మంత్రి పొంగులేటితో వచ్చినటువంటి వైరానికి, గ్యాప్ కు ఓఎస్డీ సుమంతే కారణమైనటువంటిది అయితే పై స్థాయి అధికారులకు నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఈ మేడారం సంబంధించి టెండర్ల విషయం లోపల పొంగులేటి జోక్యం చేసుకుంటున్నాడు. పొంగులేటి అటు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అటు టెండర్ల విషయం లోపల కొంతమందికి సహకరించాలని కోరుతున్నారంటూ కొండా సురేఖకు సమాచారం ఇచ్చిందే ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్. సో తన కారణంగానే సహచర మంత్రుల మధ్య వైరం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ అంశం అయితే చర్చనీయాంశమైన కారణాలు కూడా ఓఎస్డీ సుమంత్ కారణంగానే కొండా సురేఖ తీరు కొంత వివాదాస్పదం అవుతుందనే చర్చ. సో ఈ నేపథ్యంలోనే సుమంత్ ను టెర్మినేట్ చేస్తూ పైస్థాయి ఇంటర్నల్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అందులో కొంత ఐఏఎస్ స్థాయి అధికారులకు కూడా తన ఆదేశాలు జారీ చేస్తూ కొండా సురేఖ తీరు వ్యవస్థమయ్యే విధంగా కారకూడనే కారణంతో టెర్మినేట్ చేశారు. సో దీనిపై కొంత కొండా సురేఖ జలకనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వేణు.